హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి టమాటో పప్పు చేస్తున్నాను. ఈ టమాటో పప్పు చాలా బాగుంటుంది, మంచి రుచిగా ఉంటుందండి. ముందుగా మనము ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 1 కప్పు దాకా కందిపప్పు వేసుకొని కడిగేసుకొని టైం ఉంటే ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకోండి. నానబెట్టుకోవటం వల్ల త్వరగా ఉడికిపోతుంది. నానబెట్టకపోతే అంతే, గ్యాస్ ఆన్ చేసుకొని పెట్టేసుకోండి. 1.5 గ్లాస్ దాకా నీళ్ళు వేసుకొని సిమ్లో పెట్టి ఉడికించుకుందాం. మూత పెట్టేసి ఇలాగా ఉడికింది కదా, ఇది పైన ఇదంతా తీసేసేద్దామండి. టమాటో పప్పు ఇలాగైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ఒకటి తీసుకుంటున్నాను. పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. ఒక 4 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాము. 3 టమాటోలు మీడియం సైజుగా ఇలాగ కట్ చేసుకొని వేసుకున్నాము. కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఉడికించుకున్నామంటే త్వరగా ఉడికిపోతుంది. ఈ టమాటో పప్పు మనకి బంగాళదుంప ఫ్రైలోకి కానీ టమాటో పచ్చడిలో కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం చింతపండు తీసుకొని కడిగేసుకొని నానబెట్టేసుకున్నాము. పప్పు ఒకసారి కలిపేసుకున్నాము. కొంచెం ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఉడికించుకున్నాము. ఇదిగోనండి, పప్పు అయితే ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఇది వేసుకున్నాము. చింతపండు, 1 స్పూను కారం వేసుకున్నాము. మనం పచ్చిమిర్చి 4 దాకా వేసాము కాబట్టి కారం 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. 1 నిమిషం పాటు ఇదంతా కలిపేసుకొని ఉడికించుకున్నాము. లేదా కారం పచ్చివాసన వస్తుందండి, అలా కాకుండా కొంచెం ఉడికించుకుంటే అంత పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ పప్పు అనేది మెదుపుకుందామండి. మెత్తగా మెదుపుకోవాలి. కావాలంటే మీకు పలుచగా కావాలంటే కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చు. ఇలాగ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాము. ఇందులోకి 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేడైన తర్వాత 1/4 స్పూను ఆవాలు వేసుకున్నాము. 1 స్పూన్ దాకా మినపప్పు వేసుకున్నాము. ఇవి కొంచెం వేయించుకున్నాము. పచ్చిశనగపప్పు ఉంటే వేసుకోవచ్చండి, 1 స్పూన్ దాకా వేసుకోవచ్చు. ఒక 6-7 చిన్నులపాయ రెబ్బలు దంచి వేసుకున్నాము. ఈ టమాటో పప్పులోకి చిన్నులపాయ వేస్తే చాలా బాగుంటుంది. ఇది కొంచెం వేగింది కదా, ఇందులోకి ఒక 4 ఎండుమిరపకాయల దాకా వేసుకున్నాము. ఇది కూడా కొంచెం వేయించుకున్నాము. ఇలా వేగిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకున్నాము. ఇప్పుడు ఇది తీసి మనం ఈ పప్పులోకి వేసుకొని పప్పు గ్యాస్ ఆన్ చేసుకొని ఉడికించుకుందాము. వెంటనే మూత పెట్టేసుకోవాలండి. తిరగమాత ఇందులోకి వేసినప్పుడు కొంచెం ఉడికిన తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాము. 1 నిమిషం పాటు ఉడికించుకున్నాము. ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు, సిమ్లో పెట్టే ఉడికించుకున్నాము. అంతేనండి, టమాటో పప్పు అయితే రెడీ అయిపోయింది కదా. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము. మంచి టేస్టీగా చాలా బాగుంటుంది. అంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.